హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం కీమాని డిఫరెంట్ స్టైల్‌లో చేసి చూద్దాం. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ఎండ్ వరకు చూడండి. అప్పుడే దీంట్లో డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. 2 పచ్చిమిర్చిలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవి కంప్లీట్‌గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కంప్లీట్‌గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో పావు కేజీ అలసందకాయని ఇలా కట్ చేసేసుకొని వేసుకోండి. నేను డిఫరెంట్ స్టైల్‌లో అని చెప్పాను కదా! ఇదే డిఫరెంట్ అండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి అలసందకాయ వేసుకొని ట్రై చేయండి. హై ఫ్లేమ్‌లో 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోని పచ్చి వాసన వెళ్ళిపోవాలి. అందుకని 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ కీమా వేస్తున్నాను. కీమా ఎప్పుడు తీసుకున్నా ఇలా బోన్స్‌తో తీసుకోండి. బోన్స్ వేయించడం వల్ల దాంట్లోని ఫ్లేవర్ కీమాలోకి వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కీమాను కూడా హై ఫ్లేమ్‌లో 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోని పచ్చి వాసన వెళ్ళిపోవాలి. 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా కారం వేసుకోండి. నేను 2½ టీ స్పూన్స్ వేస్తున్నాను. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని దీనంతా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అనేది హై ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో 2 టమాటా ముక్కలను వేసుకోండి. టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల టమాటా ముక్కలు మెత్తపడిపోతాయి. టమాటా ముక్కలు మెత్తపడగానే ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని దీనంతా బాగా కలిపేసుకోండి. వాటర్ ఎక్కువగా వేయకండి. హాఫ్ గ్లాస్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి హై ఫ్లేమ్‌లో 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరి ఎక్కువ విజిల్స్ కూడా పెట్టకండి. దీంట్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోండి. చూసారా, అన్నీ ప్రాపర్గా ఉడికిపోయాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. వాటర్ అంతా డ్రై అయిపోవాలి. చూసారా, ఆయిల్ బయటికి వచ్చేసింది. ఈ టైంలో కొత్తిమీర వేసేసుకొని దీన్నంతా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోండి. టేస్టీ అలసంద కీమా కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.